వెల్కమ్ టు మజా డైరీ ఫామ్. ఈరోజు మన డైరీ ఫామ్లో వచ్చేసి 2 గేదెలు కొన్నారు. వరంగల్ నుంచి వచ్చారంట. నా నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. నా మీ పేరు అడ్రస్ ఒకసారి చెప్పండి అన్న. నా పేరు వేణన్న, అది వరంగల్ లోకల్ అన్న. మా డైరీ ఫామ్ ఉందన్న. 7 years నుంచి రన్ చేస్తున్నాం ఆ డైరీ ఫామ్. అయితే అవన్నీ గ్రేడెడ్ ముర్రా, మనకు మిల్కింగ్ సరిపోతుంది. కొద్ది గట్టి మాట్లాడాలి, ఇంకా గట్టిగా కొద్ది గట్టి మాట్లాడాలి. 7 years నుంచి రన్ చేస్తారా? 7 years రన్ చేస్తున్నాం. అది మిల్కింగ్ సరిగా రాక మనం ఇక్కడ మదర్ బై సిబిసి న్యూస్ మనం చూసినాం. అదే మంచి ఒక క్వాలిటీ బర్రెలు వస్తున్నాయని వచ్చేసి చూసినాం. మిల్కింగ్ అయితే రేట్కి తగ్గట్టే ఉన్నాయి బర్రెలు, కొంచెం ఎక్కువ చెప్తున్నారు. కానీ మనం మీకు అనుకూలంగా పడ్డాయి మరి రేట్లు? చేయొచ్చు, బార్గింగ్ చేయొచ్చు అన్న. మంచిగానే రెస్పాన్స్ ఇస్తున్నారు. మిల్కింగ్ అయితే మనం 4 పూటలు చూసుకోవచ్చు. చూసారు? మేము శనివారం నైట్ వచ్చింది. శనివారం నైట్ వచ్చిన అప్పుడే లోడ్ వచ్చింది. ముందే వచ్చింది లోడ్, గుజరాత్ నుండి. అంటే ఎన్ని రోజులు చూసుకున్నారు? 2 రోజులు చూసుకున్నాం. 2 రోజులు, నిన్న పొద్దున సాయంత్రం, ఇవాళ పొద్దున, ఈ రోజు సాయంత్రం. ఇప్పుడు ఇంకా పిండలే, పిండితే చూడాలి. అలా 2-3 పూటలు అయితే చూసినాం. నచ్చినాయి గేదెలు? ఆ గేదెలు అయితే బాగా. ఓకే, రేట్ కదా రీజనబుల్గా ఉన్నాయి. రీజనబుల్గానే ఉంది. అక్కడ మన వెదర్కి పోయినప్పుడు సెట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఓకే, వరంగల్ అంటే ఒక అప్రాక్సిమేట్ 200 కిలోమీటర్లు ఉంటుందన్నా? 170, ఒక 150 అబౌవ్నే ఉంటుంది. అయితే మీ సైడ్ గేదెలు దొరికాయి అన్న? అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి కొనాల్సిన అవసరం ఏముంది? మనకు ఇక్కడ హర్యానా అక్కడ దొరకవు, కష్టం. లోకల్ బర్రెలే ఉంటాయి అక్కడ? లోకలే ఉంటాయి. గ్రేడెడ్ కూడా కాదు, అది లోకలే. చిలక బర్రెలు అనుకో. చిలక బర్రెలు. ఓకే, ఇప్పుడు పెట్టేది ఏంటంటే చిలక బర్రెల పాలు వెళ్ళాక బ్రీడ్ టైప్ రావాలనుకొని వచ్చేది. ఓకే, ఇప్పుడు ఎన్ని లీటర్లు చూసిరన్న మీరు? మనం 7 చూసినాం. 14 లీటర్లు ఒక బర్రె దగ్గర చూసిరు మీరు. అయితే ఇచ్చినాయి అన్న, పిండిరా? ఓకే అన్న, ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, మీ గేదెలు తీసుకున్న తర్వాత మీకు నమ్మకం ఎలా కుదిరింది ఇక్కడ అంటే మనం చూడడం వల్లనే తెలిసింది. గ్యారంటీ. మీరు 4 పూటలు లేదా? మనం కూడా ఇక్కడ ఇస్తున్నారు కదా అని తీసుకోపోయి మనం పచ్చిగడ్డి వేసి పాలు పిండిది మాత్రం రావు. ఇదే కుట్టి వాడాలి, దానా 4 కిలోలు వాడాలి, పచ్చిగడ్డి 1 పూట వాడితేనే. అన్న కూడా చెప్తుండే డైరెక్ట్. ఏమేమి చెప్పిన అన్న? పచ్చిగడ్డి వాడొద్దు ఎక్కువ, 1 పూట వాడమన్నాడు. వరిగడ్డి ఇంకా అసలే వాడొద్దు, ఉంటే కూడా అది ఏంది నిప్పు పెట్టేమన్నాడు. అవునా, వరిగడ్డి అసలు వాడొద్దు అన్నాడు. ఈ జొన్న చొప్ప కుట్టిను దాన, పచ్చిగడ్డి ఉంటే పచ్చిగడ్డి, లేదా మొక్కజొన్న సైలేజ్ వాడుకోమన్నాడు. ఓకే, ఈ ప్రాసెస్ ఫాలో అయితేనే మనకు మిల్క్ అనేది వస్తుందట, లేకపోతే రాదు. మీరు 14 లీటర్లు ఇచ్చే గేదెకి ఎన్ని కిలోలు దానా ఏమన్నారా? 4 కిలోలు. 4 కిలోలు పర్ టైం. ఓకే, క్యాల్కులేట్ చేసే కొన్నారు కదా అంటే ఇంత దానా ఇంత ఖర్చు వస్తుంది 1 పూటగా అని చెప్పి లెక్కలు వేసుకున్నారు. నాకైతే వేసుకున్నారు అనుకుంటున్నాను. అయితే చెప్పవేందన్నా, చెప్పానా? నేను దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదా? ఓకే, ఇప్పుడు 5 మంది వచ్చారు, మీరు 5 మంది కలిసి 2 గేదెలా? ఎవరికి ఇప్పించారు? ఓకే, ఇప్పుడు మీ అందరు ఏమవుతారన్నా? రిలేటివ్స్. అంటే మనోడు 7 years నుంచి నడుపుతుండగా మా డైరీ ఫామ్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉందని అందరు తోలుకొని వచ్చిండ. ఇప్పుడు మీరు కూడా చూద్దామని వచ్చారు? మేము కూడా చూద్దాం అతనితో పాటు లైవ్ లో. సాటర్డే నుంచి చూస్తున్నాడు కదా. అంటే మనోడు ముందు ఫస్ట్ వచ్చిండా, ఈ రోజు మీరు వచ్చారు. ఓకే, ఓన్ వెహికల్ మీ ఆటోనే ఉందా ఏంటి? అచ్చా, మీరు కూడా చూద్దామని ఇక్కడ ఎట్లా? 2 వెహికల్ తీసుకొచ్చిన. ఒక కుట్టి కోసం ఇక్కడ వస్తుందట కుట్టి, ఇప్పుడు 8 o'clock ఏమో వస్తుందట. అప్పుడు మనకు కూడా 1.5 టన్నున్నర చెప్పుకున్నాం. మనం కూడా అది తయారు చేసుకోవచ్చు, కానీ ఇప్పటికి కాదు, మనకు టైం పడుతుంది. కాబట్టి మనం ఇక్కడ నుంచి తీసుకొచ్చి అన్నగారు సజెస్ట్ చేసారు మనకు. ఇక్కడికే లోడ్ వస్తుంది కదా ఇప్పుడు మనకు, అందుకనే టాలీ తెప్పించుకున్నాం వెహికల్, అందులో తీసుకోపోతాం. ఓకే అన్న, అంటే నేను అనేది ఏంటంటే అన్న, ఇప్పుడు మీకు ఎన్ని కేజీలు దానా వేసినా పాలు వెళ్తున్నాయి అనేది ఇక్కడ వచ్చే 2 రోజుల నుంచి అంతా మొత్తం చూసుకున్నారు కదా? ఓకే, ఇప్పుడు ఏ మేతలు వేస్తున్నాము అన్నీ చూసుకున్నారుగా? చూసుకున్నాం. ఓకే అన్న, ఇంకా చెప్పండి అన్న, మీరు చెప్పండి. క్వశ్చన్స్ ఏముందా? బాబా ఏం చూడలే ఇక్కడ, ఇప్పుడే వచ్చిండు. ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని తెలియదు. అంటే ఇప్పుడు మీ 5 మంది కన్నా ఇప్పుడు ఎవరెవరికి డైరీ ఫామ్ ఉంది? ఇలా
అన్న ఇంకో ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే మనం మామూలుగా మనం బయట ఉండే ఫామ్లకు ఈగలు మనం దానా తొట్టి ఉంటుంది కదా అందులో బాగా ఈగలు వస్తాయి. మనం ఇక్కడ నిలబడలేము, ఇంతసేపు మనం మాట్లాడినాం కదా. నార్మల్ గా మనం బయట తిరిగిన షెడ్లలో ఇంతసేపు ఒక్కడిని నిలబడి మనం మాట్లాడలేము. ఇక్కడ అన్న ఏం వాడుతున్నాడో చెప్పట్లే కానీ అసలు ఈగలు ఏముందన్న నేను చెప్తాను. ఈగలు దోమలు అనేది ఈగలు దోమలు ఏంటంటే మనం ఏంటంటే క్లీన్ గా పెట్టుకోవాలి. ఫస్ట్ మా దగ్గర పెన్ ఉండదు అక్కడ, ఎప్పటికప్పుడు తీసేస్తారు. మార్నింగ్ ఈవినింగ్ కడుగుతారు, 4 సార్లు కడుగుతున్నా. నేను చెప్పింది నా 2 రోజుల నుంచి నువ్వు చూసుకోవద్దా మరి? చూస్తున్నా గానీ మరి ఎంత క్లీన్ చేసినా గానీ మన ఇంట్లో గింతంత కూర పడ్డా ఉన్నా కూడా ఈగలు వస్తాయి. ఇక్కడ మరి అంతకంటే ఇంకా ఎక్కువనే ఉన్నది. అంటే బ్లీచింగ్ పౌడర్తోనే ఒక 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి కడుగుతారు మనం కూడా. అంటే అది వాసన కూడా కెమికల్ యూజ్ చేయొద్దు అన్న. అంటే మా నార్మల్గా పౌడర్తో కడుక్కుంటే కూడా సరిపోతుంది. వర్కర్లు కూడా అక్కడనే బర్రెల వెనకాలనే పండుకున్నారు, వాళ్ళకి కూడా ఏం కావట్లేదు. అంత నీట్నెస్ ఉన్నదంటే ఇక ఏదో వాడుతున్నారు సంథింగ్ అని మాకు. నువ్వే కనబెట్టాలన్న 2 రోజుల నుంచి నువ్వు ఇక అదే తెలుస్తలేదు ఇక అదొకటి కనబెట్టాలి. ఇక అంటే యానిమల్స్ వచ్చేసి బాగా రెస్ట్గా ఉంటాయి. నాకు అదొకటి గమనించిన. అదొకటి ఇప్పుడు కుట్టి ఇప్పుడైతే మేము కుట్టి అయితే ఇప్పుడు వాళ్ళట్టు. ఇప్పుడు వీళ్ళు వేసేది ఎన్ని అంటే బయట వాళ్ళు కొత్త డైరీ స్టార్ట్ చేసే వాళ్ళు 4 పూటలు వేయాలి, 5 పూటలు వేయాలి. ఇక్కడ ఎన్ని పూటలు వేస్తారు? దాన్న కొట్టి చూసుకున్నా మొత్తం మనం ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా? పాలు పిండ ముందు ఒక్కొక్కసారి, తర్వాత తీసిన తర్వాత ఇంకోసారి, మధ్యాహ్నం ఏం లేదు, మళ్ళీ సాయంత్రం. ఇప్పుడు పాలు తీసిన పొద్దున్నే సాయంత్రం మధ్యాహ్నం నీళ్ళు తాపేసి ఖాళీగా ఉన్నాయి. ఓకే అన్న, ఆ గేదెలు అయితే చూద్దాం అలా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇక నువ్వు కనబెట్టాలి, నాకు చెప్పాలి మరి. అస్సలాము అలైకుం అజర్ భాయ్. వాలేకుం సలాం సార్. ఇప్పటిదాకా నేను ఇంటర్వ్యూ తీసుకున్నాను సార్ బయట కస్టమర్స్ది. వాళ్ళు ఈగలకి ఏమైనా స్ప్రే చేస్తారా, లేకపోతే మీరు దేశీ స్టైల్లో ఏమైనా వాడతారా అని అడుగుతున్నారు. మరి ఏమైనా సమాధానం చెప్తారా దీనికి? ఇంత పెద్ద డైరీ ఉన్నది, దాదాపు చూస్తే 150 గీతల దాకా ఎప్పుడైనా ఉంటాయి మనకు. అవును సార్. తిండి ఉన్నది, పెండ ఉన్నది, అంతా ఉన్నది. కానీ కొంచెం క్లీన్ సరిగా పెడితే మంచిగా ఉంటాయి. ఇంకా అయితే మేమైతే ఏం వాడతలేదు. న్యాచురల్గా దేవుడు దయ ఉన్నది. ఈగలు కూడా లేదు, దోమలు కూడా లేదు. చాలామంది అడుగుతారు సల్మాన్, చాలామంది అడుగుతారు సార్ మీ దగ్గర ఎట్లా లేదు, ఈగలు లేదు, దోమలు లేదు అంటే. అది అయితే దేవుడు దయ. కానీ బేసిక్గా మనం కూడా రైతుల్లో కొంచెం సాఫ్ పెట్టరు, అందుకోసం వాళ్ళ దగ్గర ఈగలు కనిపిస్తాయి, దోమలు కనిపిస్తాయి. అయితే క్లీన్ కూడా పెడితే కూడా ఉంటాయి. లేకుంటే నెట్ పెట్టుకోవాలి, మెస్కిటో నెట్ వేసేయాలి. బర్రెలు ఎక్కడ ఉన్నది మొత్తం మన షెడ్ మీద మెస్కిటో నెట్ వేసుకుంటే మంచిగా ఉంటాయి. లేకుంటే దేశీలో కూడా చేయవచ్చు. సోడా ఉంటాయి, మన తినే సోడా ఒక 1/2 kg తీసుకోవాలి. నిమ్మకాయ ఒక 1/2 kg తీసుకోవాలి. ఇది ఆర్థిక పూరు ఉంటాయి కాదు, అది కూడా 1/2 kg తీసుకోవాలి. వాషింగ్ పౌడర్ ఒక 1/2 kg తీసుకొని మంచిగా గ్రైండ్ చేయాలి. మంచిగా గ్రైండ్ చేసి దానికి జ్యూస్ తీసి ఒక 1 kg వాటర్లో, అది బాటిల్స్ ఉంటాయి కాదు, స్ప్రే బాటిల్స్ వస్తాయి కాదు, దాంట్లో కొట్టి కొంచెం బర్రె మీద కూడా కొట్టేస్తే కూసోదు. అదే జాగ్రత్తలు తీసుకుంది. ఎక్కువ దోమలు ఎక్కువ ఈగలు ఉంటే కూడా పాలు తగ్గుతాయి. కెమికల్ వాడితే మన పాలు తగ్గుతాయి. కెమికల్ వాడకూడదు. ఎందుకు కెమికల్ వాడతారు? మనం బర్రెలు తినే ప్లేస్ ఉంటాయి, ఇంకా పాలు తీసే ప్లేస్ ఉంటాయి. కెమికల్ ఎట్లా కొడతారు? మిల్క్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. మిల్క్ ప్రొడక్షన్ హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు కాదు. కెమికల్ అవసరమే లేదు. ఎంత కెమికల్ కొడతారు? ప్లేస్ అయితే ముందుగా క్లీన్ పెట్టండి, దాని తర్వాత దేవుడు దయ ఉంటే అంతా సరిగానే ఉంటాయి. నేనైతే ఏం వాడను, నిజం చెప్తున్నాను. నేను ప్రతి ఏ డైరీస్ 4 డైరీస్ ఉన్నాయి, ఎక్కడైనా వెళ్తే మీరు దోమలు ఈగలు ఎక్కువ కనిపించదు మన దగ్గర. ఇప్పుడు వర్షాలు కూడా ఇట్లా ఉన్నది చెప్పు నాకు. మన గ్రౌండ్లో అయితే వాటర్ ఎక్కువ నిలబడి ఉన్నది, ఇప్పుడు అయితే మొత్తం వెళ్ళిపోయినాయి. కానీ వర్షం పడితే నిలబడతాయి మన దగ్గర. 1-2 hours 3 hours అయితే వాటర్ ఖచ్చితంగా డ్రైన్ అయ్యేదాకా టైం తీసుకుంటాయి. ఇంకా మధ్యలో కొంచెం ఉంటాయి మన దగ్గర కూడా నీళ్ళు, అది దానికి వెళ్ళాలంటే 2-3 days అయితే. కానీ ఈగలు దోమలు లేదు. బర్రెలకు 2 టైం మంచిగా కనిపిస్తాం. ఓకే, మంచులు ఉన్నారు తీయడానికి, అంత ఏం లేదు. నేను చెప్పిన దేశీ ఫామ్లో ఒకసారి యూజ్ చేసి చూడండి, ఇంకా నెట్ కూడా కట్టి చూడండి, అప్పుడు లేకుంటే మంచిగా అయితే బర్రెలు కూడా మంచిగా రెస్ట్ దొరుకుతాయి. మనం చెప్పాలని మనం చెప్పవచ్చు తమ్ముడు, కానీ మన దగ్గర ఎట్లా ఉన్నది అంటే దేవుడు దయ ఉన్నది. మనం చేసే పనికి క్లీనెస్ అంట పెడితేనే ఇది ఏం ప్రాబ్లమ్స్ ఉండదు.
ఏ డైరీ కూడా నువ్వు వెళ్ళు, సిటీ వెళ్ళు, ఎక్కడైనా వెళ్ళు, పెట్టం వెళ్ళు, విలేజెస్ వెళ్ళు, దోమలు ఈగలు కనిపిస్తాయి, కామన్ సార్. కామన్గానే కనిపిస్తాయి. ఇప్పుడు మన గేదెలు తీసుకున్న రైతు కూడా ఛాలెంజ్ చేస్తున్నాడు, 2 రోజుల నుంచి ఇక్కడ ఉన్నా కానీ కనిపెట్టలేకపోయినా నేను, అది ఫార్ములా అయ్యిండు అన్నట్టు చూస్తున్నాడు. అదే క్లీన్ పెట్టండి, ముందుగా అయితే క్లీన్ పెట్టండి, దానికి ఏం లేదు. దేశీ ఏం వాడాలి నేనైతే చెప్పినా, నేను కూడా ఇప్పుడు వాడలేదు, కానీ నేనైతే హర్యానా వెళ్ళినప్పుడు చూసిన వాళ్ళు చేసేదానికి, అందుకోసం వాళ్ళతో అడిగినా నేను ఏమేమి చేసి ఇది స్ప్రే కొడుతున్నానంటే, ఇది ఆయుర్వేదిక్ 10 బర్రెలు కూడా ఏం హార్మ్ఫుల్ కాదు. నువ్వు కెమికల్ కొట్టినా అనుకో, పైన కూడా నేను చెప్పేదానికి అది నువ్వు పైన స్కిన్ మీద కొడితే కూడా అది ఇట్లా చేస్తే కూడా దానికి హెల్త్కి ఏం ఇష్యూస్ రాదు. కెమికల్ కొట్టే డెఫినెట్గా హెల్త్కు ఇష్యూస్ కాదు, మనకు ఇష్యూ, వాళ్ళకు ఇష్యూ. ఎందుకంటే ఫీడ్ ఉంటాయి అక్కడే, బర్రెలు ఎక్కడ ఉన్నది దానే అక్కడే నాని పెడతాం. ఫీడ్ కూడా ముందుగానే గడ్డి ఏమీ పెట్టి ఉంటాం. ఏమైనా ప్రాబ్లం వస్తే దానికి కెమికల్ కొడితే బర్రెలు చూసినాం, చాలా మంది దగ్గర కూడా ఈ తప్పు చేసి బర్రెలు కూడా చచ్చిపోయినాయి. అట్లాంటి కెమికల్కి వెళ్ళకూడదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సల్మాన్.